ఆదివారం ఇబ్బంది పెట్టామని కొద్దిగా చేసి ఇంత 24 hours రిడ్యూస్ కేసీఆర్ ఢిల్లీ పంపుతుంది మా సార్ ఇప్పుడే విన్నారా ఇప్పుడే చేరుకుంటున్నాడు అని చేరుకుంటారు సార్ స్పెషల్ ఫెయిల్ వదలరా బాబు టైం వేస్ట్ చేయడు మా సార్కు గురుగారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు 2 చేతులు జోడించి పెడుతున్నాం మా సార్. పాపం రైతు వ్యవసాయ చట్టాలను సమర్థించినందుకు సార్ కృతజ్ఞతలు. తెలుసా మీకు సమర్థన విషయం తెలుసు కదా, సూపర్. తప్ప మీరు ఆయన కనుక్కున్నది. కేంద్ర చట్టాలకు కేసీఆర్ జై. అందుకే సార్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం బాధపడకు సార్, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని చట్టాలు గస్తే మంచి మంచి బిల్లు చేద్దాం సార్. కేసీఆర్ సార్ ఏం బాధపడకు, రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి బిల్లు చేద్దాం. రైతుల మీద ప్రేమను ఎప్పుడు మర్చిపోము. ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తాను, రైతులకు ఎంత లాభం జరుగుతుందో గ్రహించి గుర్తించి గమనించి దానికి మద్దతు తెలిపాను. ధన్యవాదాలు మీకు. మొన్న ధర్నా వేసింది సారు, నాకు అర్థం కాలే మొన్న ధర్నాది. చాలా మంది మీరు కూడా వేరనుకుంటా. ఇప్పుడు ఏమంటాడంటే సారు మిగతా గ్యాంగ్ అంతా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందరూ కూడా కేసీఆర్ గారు దీక్ష చేస్తే ఢిల్లీకి వచ్చిందట. నేను అంటున్నా, మొన్న చేసిన ధర్నాను పంజాబ్ రైతుల కోసమా, లేకపోతే అక్కడ రైతుల కోసమా, పంజాబ్ రైతుల కోసమా, లేకపోతే తెలంగాణ రైతుల కోసమా నాకు అర్థం కాలేదు. సార్ దీక్ష చేసాడు. దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా, పంజాబ్ రైతుల కోసమా? నువ్వు దీక్ష చేసింది దేనికోసం? యాసంగి పంటను కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ నీకు ఫోన్ చేసినట్టు డిమాండ్ చేస్తూ దీక్ష చేసినావు. ఈ దీక్షకు మోడీ గారు స్పందించడానికి సంబంధం ఉందని అర్థం కాలేదు. నువ్వు చేసిందేమో ఇక్కడ పంట గురించి చేసినావు, అక్కడ వ్యవసాయ చట్టాలు దాన్ని వెనక్కి తీసుకున్నారు. అది చెప్పకుండా దీనికి దానికి పోల్చి సోషల్ మీడియా ద్వారా పేపర్లో హెడ్లైన్ రాయించి ఇన్ని వీక్తాయట ఆనాటి వ్యవసాయ చట్టాలు రద్దు చేసినాడు. దీనికి దానికి సంబంధించిన నాకు అర్థం కాలేదు. అందుకే అటు నువ్వు పంజాబ్ రైతుల కోసం దీక్ష చేసినావా, ఇక్కడ రైతుల కోసం దీక్ష చేసినావా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. నీ బ్యానర్ ఉన్నది ఇంకా సంబంధం ఏంది అని అంటున్నా. ఢిల్లీ వేయండు, ఎందుకు వేయడు ఢిల్లీ? ఏ పని నీకు? అందుకే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించబోతున్నది. కొన్ని విషయాల్లో సాధించి ముఖ్యమంత్రి గారిని ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కష్టం, అక్కడి నుంచి ఆయన వ్యక్తి వేసిన ధర్నా చౌకులు వద్దు, ఇటుపక్కోళ్ళు అటుపక్కోళ్ళు కాంప్లైంట్ ఇస్తారు, కోర్టు పిటిషన్ వేసారు, శబ్ద కాలుష్యం వస్తున్నది, మాకు ట్రాఫిక్ సమస్యలు వస్తుందని చెప్పి పిటిషన్ చేస్తే వద్దన్నాడు. అప్పుడు మరి నిన్న నువ్వు ధర్నా వేస్తే శబ్ద కాలుష్యం రాలే, ట్రాఫిక్ ఇబ్బంది రాలే, ప్రజలకు ఇబ్బంది కాలే. నువ్వు ఎత్తేసిన ధర్నా చౌకులే నీతో ధర్నా ఇచ్చిన కనుక భారతీయ జనతా పార్టీకి అది రాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోతాం. ఢిల్లీ ఓపోడు, ఢిల్లీకి ఊగంటాను. నీకు ఏమి ఇక్కడేం పని అక్కడేం పని లేదు, పోతావు ఢిల్లీ పోతావు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఇవ్వాలి. మళ్ళా ఢిల్లీ పోయినావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక నెల రోజుల నుంచి ముత్తుకుంటున్నాం. మేము ఉర్రి చచ్చిపోతున్నాం సార్. రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో, రోడ్ల మీద, ఇళ్లలో, కళ్ళల్లో వడ్లు ధాన్యం వచ్చున్నాయి. కొనుగోలు ప్రారంభించు తుఫాన్ వస్తున్నారు, వర్షాలు వస్తున్నారు, భారీ వర్షాలు అంటున్నారు, టీవీలో బ్రేకింగ్లు వస్తున్నాయి. రైతులు కళ్ళాల పడుకోరా, కొనుగోలు కింద పడుకోరా, రోడ్ల మీద పడుకోరా. వ్యవసాయం చేసిన రోజు కష్టపడ్డారు.
పంట చేతికి వచ్చాక ఈ కష్టాలు పడుతున్నారు. కొన్నిసారి అంటే మేమోడంటే ఆయన అంటాడు. మేము వానాకాలం పంట కొనవా ఎందుకు కొంటలేవు, రైతులు ఇబ్బంది పడతారు, వర్షాలు వస్తే ధాన్యం తడుస్తుంది, ఇబ్బంది పడతారని చెప్పి చెప్పుకుంటూ మొత్తుకొని అసలు లాస్ట్కు కనీసం ఆ మనసు కరగలే. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మేమేమో రైతుల గురించి ఆలోచిస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో కొంతమంది రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తాడు. రైతుల కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. బాయిల్ రైస్ పేరుతో కొంతమంది రైస్ మిల్లర్ల గురించి ఆలోచించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆరవతున్న దాన్ని తడిచిపోతుంది, మొలకలు వస్తున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, టవర్లు ఎత్తున్నారు, రోడ్లకి ఆందోళన చేస్తున్నారు. ఇవన్నీ గ్రహించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ మొన్న కొనుగోలు కిందలు పరిణించే ప్రయత్నం చేస్తే పరిణించే దాడులు చేశారు. భారతీయ జనతా పార్టీ రైతుల యొక్క రక్తంతో ఇవాళ కళ్ళలో ధాన్యం దర్శిపోయింది, వడ్లు దర్శిపోయింది, మా రక్తాలతో వడ్లు దర్శిపోయినాయి. కారకత్త తలవలో కొట్టినావు, రాళ్లతో ముట్టినావు, రైతులు ముట్టినావు, మమ్మల్ని ఆ రక్తంతోనే వడ్లు దర్శిపోతున్నాయి. అంత స్థాయిలో అది చేసినావు. మూడు దాకా మళ్ళీ నవ్వన్నారు, మరొకటి ఇచ్చిపోయేటి. మూడు దాకాలో కేంద్రం ఉంటుందని చెప్పారు. మళ్ళీ నవ్వడానికి పండించిన ప్రతి గింజ మళ్ళీ కొంటా అంటాడు, మళ్ళీ ఆయన కొంటా అంటాడు. ఏం మాట్లాడతాడు, ఎవరి కోసం మాట్లాడతాడు, ఇండు మాట్లాడా, లేక మాట్లాడతాడా, ప్రజలు ఆశ్చర్యం పొందుతారు. ఇవాళ వానాకాలం సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, వానాకాలం పంటకు సంబంధించి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వడ్లు కొనడానికి, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి, వడ్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వం నీకు లేక ఇచ్చిందా లేదా? ఏం చేస్తావు? కనీసం 10% కూడా ఇవ్వండి ఇప్పటివరకు. మూడు అంటారు ముఖ్యమంత్రి గారు, కొనుగోలు పార్లమెంట్ కొనుగోలు కేంద్రానికి వడ్డీలు వచ్చినాయి. మళ్ళీ ఎవడాడు కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురాకూడదు అంటాడు. మళ్ళా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వచ్చిన వాస్తవానికే వచ్చిన వాస్తవమే, కానీ దసరా ముందు 10 రోజుల ముందు నుంచి కొంటలేవు కదా. మీ మట్టి లేకపోతే 10% ఉండమంటాడు, కానీ 5% ఉండవు అంటాడు. నువ్వు సక్రమంగా ఉంటే ఇవాళ 6 రైతులు ఇలా చనిపోయారు, ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. కొనుగోలు చనిపోయారు. నువ్వు కొనుగోలు సక్రమం చేసి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంకోటాడు 4 రోజులు అటైనా ఇటైనా ఉంటాడు, అందుకోసం వర్షం ఆగుతుందా? 4 రోజులు ఇటు 4 రోజులు అటు ఇటైనా ఉంటాడట, వర్షం ఆగుతుంది అందుకోసం. వర్షం ఆపు అబ్బా నువ్వు అంటాడు, వర్షం పడదంటే నా వల్లనే పడ్డది అంటాడు. తప్ప వర్షం ఆగిందంటే చిన్నప్పుడు ఎద్దుడు పెంక ఉల్టాయిస్తే వర్షం అవుతుందట. ఆ పెంక ఉంటుంది కదా, పెంక ఉల్టాయిస్తే వర్షం అవుతుంది. అట్లా వేసిన వచ్చాను పాపం, అవి వేస్తాడు. మరి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావద్దంటే వడ్లు ఏదో పోసుకోమంటావు? నీ ఫామ్ ఏదో పోసుకోమంటావా? ఏదో పోసుకోమంటావు? ఇవాళ ఇవన్నీ పక్కకు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, ఆ వరదలో వడ్లు ఉడకపోతున్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాని గురించి మేం మాట్లాడమంటే ఢిల్లీ పోతాడ పొంగ ఏమంటాడట, 3 లక్షల రూపాయలు 750 మంది రైతులకు ఇవ్వాలన్నట, మన చనిపోయిన రైతులకట. మరి నువ్వు ఈడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రానికి 4వ స్థానం, ఆత్మహత్య చేసుకుని 4వ స్థానం తెలంగాణ రాష్ట్రానికి. 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు బలైపోయారు.
ఇంకా లెక్క మాకు వచ్చి లెక్క ఇంకా లెక్క ఇస్తే బాగా వెళ్తాయి ఇంకా. మరి అందరికి 20 లక్షల రూపాయలు 20 లక్షలు అందరికి ఇవ్వాలి కదా. నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తావా మాకు సంబంధం లేదు, మేము ఇక్కడ వద్దాం మేము. కానీ నీ నిర్వాహకం వల్ల, నీ చాతకంతనం వల్ల, నీ దౌర్భాగ్య పాలన వల్ల, నీ దుష్ట పాలన వల్ల, నీ మూర్ఖత్వ పాలన వల్ల, నీ అనాలోచిత విధానాల వల్ల ఇన్ని వందల మంది రైతులు చనిపోతే, ఇన్ని వేల మంది రైతులు చనిపోతే వాళ్ళకు ఎప్పుడైనా నువ్వు 20 లక్షలు రూపాయలు ఇస్తాను ఆలోచనకి వచ్చిందా సోయిల్లాను? ఇక్కడ 20 లక్షలు ఇయ్యాడట, అక్కడ మాత్రం 3 లక్షలు ఇస్తారట. కన్న తల్లికి తిని పెట్టినాడు, పిండి తల్లికి బంగారు ఖాళీ చేస్తున్నాడు. శాస్త్రం ఉండేది, ఆయనే ఇప్పుడు శాస్త్రాన్ని ఆయనే గురుగారు. వరి వేస్తే ఊరి అని చెప్తే 5 లక్షలు వచ్చిపోయారు. ఇచ్చావు 20 లక్షల రూపాయలు, నువ్వు ఇవ్వాలి కదా 20 లక్షల రూపాయలు, నువ్వు ఇచ్చి చెప్పాలి కదా. ఈ బోనస్ క్వింటాలకు 5, ఇప్పుడు వడ్లు తడిసినాయి, కొన్ని 10 గింజ ఉన్న తడిసిన కూడా నువ్వు వడ్లు తడిసిన మొలకెత్తిన పక్కన ఉంటే నీ నిర్వాహకంలో నిర్లక్ష్యం వల్లనే అలా వడ్లు వస్తున్నాయి, రైతులు పడిపోతున్నారు. పక్క కొను క్వింటాల్ 5 రూపాయలు బోనస్. ఎందుకే బోనస్? ఒక్కసారి ఇస్తాడు బోనస్, లేదా ప్రభుత్వాలు ఇస్తావా బోనస్? క్వింటాల్ 500 రూపాయలు 200 రూపాయలు ఇచ్చినా కదా, మరి నోటికి ఇస్తారా బోనస్? ఇది ఆలోచించేది రాదు, గుర్తురాదు. ఆ రోజు పేరు వస్తుంది కదా, జాతీయ రాజకీయాలు అవుతాడు సార్, ప్రధానమంత్రి అవుతాడు, ఫెడరల్ ఫ్రంట్ 10 లేకుండా అన్ని వీకినాయి. మన కొత్త దుకాణాలు స్టార్ట్ చేసిండి. ఇక నువ్వే పోతుంది, ఢిల్లీ పోతుంది, చట్టాలు బేస్. రైతు పండించిన పంట ఎక్కడ చేస్తారు? అమ్ముకోద్దానే? రైతు కోటేశ్వరి దానే వ్యాపారం చేసుకోవద్దానే? రైతు ఈయనడు డైరెక్ట్ అని ఈయనడు. రైతు ఎక్కడ తెస్తాడో అనుకోవడం తప్పేందే? కేంద్ర ప్రభుత్వాలు పథకాలు మంచిగా అవన్నీ అన్నాడు, ఈయన అన్నాడు, సమర్థించాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు? ఢిల్లీ పోయి 3 లక్షలు పడతాడు. నువ్వు వ్యవసాయ చట్టాలు, కేంద్రం యొక్క వ్యవసాయ చట్టాలు ఫస్ట్ వ్యతిరేకించినవు, తర్వాత బేటను సమర్థించినవు, మళ్ళీ ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటున్నావు. కేంద్రం 20 లక్షల రూపాయలు అంటున్నావు. నువ్వు ఇచ్చి చూపెట్టాలి కదా, కనీసం బోనస్ ఇస్తావు 500 రూపాయలు. మరి ఏం చేస్తావు? నిరుద్యోగ వృత్తి ఇస్తావు, ఇవి పైసలు వాటికి. ఎందుకో ఉద్యోగం ఇస్తాను, ఎందుకు ఇస్తారు? నీ నిర్వాహకం వల్ల, నీ కొడుకు నిర్వాహకం వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో 27 మంది నిరుపేద పసిపిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువు చదివి డాక్టర్ వాడే, కలెక్టర్ వాడే, ఐఏఎస్ వాడు, ఐపీఎస్ వాడని చెప్పి ఉన్నత ఆశలతోని కూలీ నాడు ఏర్కొని వాళ్ళ పిల్లలు చూపించిన తల్లిదండ్రులు పుట్టబడ్డావు కదా, నువ్వు కడుపు కోట విధించినావు కదా. నువ్వు నీ కొడుకు నిర్వాహకుల గ్లోబరీనా సంస్థ వల్లనే ఇలా 27 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు కదా. ఈ 20 లక్షలు ఎందుకెళ్ళే 20 లక్షల మంది 20 లక్షల రూపాయల వాళ్ళకి. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తులేపినటువంటి ఆర్టీసీ కార్మికుల విషయంలో నీ నిర్లక్ష్య ధోరణి వల్ల, నీ మూర్ఖత్వ మాటల వల్ల, నీ అనాలోచిత విధానం వల్ల అంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఇస్తలే 20 లక్షలు? ఎందుకు ఇస్తలే 20 లక్షలు? 1400 మంది అమరవీర త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్త మడుగులు రాజ్యమంత్రులు నీ కుటుంబం. ఎంతమంది గుర్తించినావు? ఎంతమందికి 20 లక్షల రూపాయలు ఇచ్చినావు? ఎందుకు ఇస్తలే 20 లక్షల రూపాయలు? కొండగా చనిపోయారు పేదలు. సరే యాక్సిడెంట్ కొండగా చనిపోతే కనీసం నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటారు నీ నిర్వాహకం వల్ల. ఎంతమందికి ఇస్తున్నా 20 లక్షల రూపాయలు? ఎందుకు ఇస్తున్నా 20 లక్షల రూపాయలు? కనీసం పరామర్శించాను. నీ నోటి నుంచి ఒక వ్యాఖ్యం భరోసా అయ్యావు. ఇంటర్వ్యూ విద్యార్థులు చచ్చిపోతే కానీ, నిరుద్యోగ యువత చచ్చిపోతే కానీ, రైతులు చనిపోతే కానీ.
రైతులు నాలుకోటి వర్షాకాలం పంట చచ్చిపోతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు చాలా నానా అవస్థలు పడుతున్నారు. ఇవాళ వర్షం పడుతుంది. మరి ప్రతి మనిషి బయట ప్రతి మనిషి వర్షం పడతలేదు వచ్చేవన్న ఆ గెల్లకెళ్ళి బయట రాడు అని బ్లాక్ అద్దాలు ఉంటాయట. బయట వర్షం పడే ఉండదు, ఎండ పడే ఉండదు. మనం ఏమో వచ్చినా చెప్పదు, వర్షం పడి చెప్పలేను. ఇవాళ ఇంకోటి రాసింది నేను, వానాకాలం పంట ఎక్కువ కూడా అని చెప్పి లేఖ రాసింది నేను. లేఖ రాస్తే వెంటనే ఈయన రాష్ట్రం వెంటనే 29 అక్టోబర్ 2021 రిప్లై వచ్చింది. వెంటనే పీయూష్ గోయల్ గారికి మన సార్ రాసిండు, క్లియర్గా చెప్పిండు ఆయన 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది. మీకు చెప్పినాం, ఒకవేళ అదనంగా పంట వస్తే మీ విస్తీర్ణాన్ని బట్టి కొనుగోలు పెంచుతామని చెప్పి క్లియర్గా లెటర్ రాసిండు. 40 లక్షల మెట్రిక్ టన్నుల అగ్రిమెంట్ జరిగింది, మీ విస్తీర్ణాన్ని బట్టి అదనంగా పంట వస్తే కొనుగోలు పెంచుతామని చెప్పన్నారు. మరి నీకు ఆయనకు ముట్టిందో ముట్టలేదు సార్. అయ్యారా మొత్తం ఫైల్ అన్నీ నిండిపోతాయి. మనకు సార్ చెప్తున్నాడే, సార్ ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్ అని సార్ దగ్గర పోతే నీకేమొస్తుందో కొట్టిడతాడు ఆడ, మళ్ళీ వాపస్ వస్తాడు. ఇప్పుడు ఏ చేస్తుంటే సార్లు అందరూ ఐఏఎస్ ఆఫీసర్ ఏ దక్షిణ కట్ట తీసుకుపోయి సార్ దగ్గర పెడతారట. పెడితే సార్ కూడా 3 మంచి ఉంటే ఒక్క సంతకం గీక్తాడు. మన అదృష్టం వదిలే అదృష్టం మనకి అంతే. ఒకవేళ సారే పెట్టాం సార్ అంటారట. అంటే పోయి చెప్తే ఒక బాధ, చెప్పకుండా ఒక బాధ. తల్లి ఇంపార్టెంట్ ఫైల్ ఏంది మరి ముట్లే వచ్చి ముట్లే సార్కు ముట్లే వచ్చు. 29 నాడు పీయూష్ గోయల్ వెంటనే ఆయన రాష్ట్రంలో వెంటనే రిప్లై చేయండి. అలా ఇవన్నీ చెప్పి ప్రతిసారి కేంద్రం మీద పెడతా ఉంటాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మొదలంగా గింజ కొంటా అన్నాడు, ప్రతి గింజ కొంటా అన్నాడు. ఇంకేమన్నాడు, కొనుగోలు కేంద్రం తేవద్దు అంటాడు. మరి నువ్వే ట్రాక్టర్లు అమ్ముతావు, కలర్ ట్రాక్టర్లు అమ్ముతావు, పంపినావు మరి ట్రాక్టర్లు. ఒకసారి కొనుగోలు కేంద్రం ఎత్తేస్తాడు, ఒకసారి ఒక్కోసారి నాడు ఈ పంట మేము వ్యాపారస్తులమా, రాష్ట్ర ప్రభుత్వము మేము బ్రోకర్లా, మేమేమన్నా రైతుల పంట కొని 7,500 కోట్లు 10,000 కోట్లు నష్టపోయినామన్నాడు. ఈయన రైతుల పంట కొంటే నష్టపోయినామని చెప్పాడు. ఈయన అన్నాడు. అన్నీ మాట్లాడేది నువ్వే అన్ని చేస్తావు. ఎదుటి మాట్లాడితే దాన్ని బూతుల్లో పెట్టి మళ్ళీ డైవర్ట్ చేస్తావు. వాళ్ళ కేంద్రము ఇలా 7 ఏళ్లలో ధాన్యం కొనుగోలు కేసు కోసం 80,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చింది. ఈ 7 ఏళ్లలో ఇవాళ మనం రైతాంగ వాస్తవాలు ఆలోచించాలి. 2014 2015లో అది మా ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు కేవలము 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్రం కొనుగోలు చేసినప్పుడు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన మొన్న 2 సీజన్లలో 2020 2021లో యాసంగి వానాకాలం పంటలో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం మేము. 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం కేవలం 2 సీజన్లో, యాసంగి వానాకాలంలో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ ఎంత ఉండే? 1310 రూపాయలు ఉండే. ఇప్పుడు ఏంటండి? 1960 రూపాయలు అయింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను మోడీ గారు రెట్టింపు చేస్తున్నాడు. నువ్వు నీ 7 ఏళ్ల పాలనలో ఒక్కసారైనా ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్నావా? నేను వెయ్యాల వర్షాలు పడ్డాయి, పంటలు కూడా ముట్టుకుపోయినాయి చాలా పంటలు. పోయినసారి వరదల వల్ల వస్తే ఇండ్లు వేనాయి, పశువులు వేనాయి, మనుషులు వేరు, పంట పొలాలు వేనాయి, చెట్లు ఊనాయి, పిడుగులు పడ్డాయి. ఈ 7 నెలలు ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్నావా? నష్టపరిహారం ఇచ్చినావా?
బోనస్ ఇవ్వవా, నష్టపరిహారం ఇవ్వరా, కొనుగోలు ప్రారంభించవా? ఇవన్నీ పెట్టి యాసంగి అంటాడు. మళ్ళా యాసంగి గురించి మాట్లాడు. ముందు లెటర్ రాసే నువ్వు అంటే ఎంత నువ్వు ఏ మేరకు ధాన్యం వస్తుంది, ఏ వరకు పండిస్తాము, ఏ విత్తుల్లో పండిస్తాం మనం అని చెప్పి ఫిబ్రవరిలో సమావేశం జరుగుతుంది. నేను అడుగుతున్నా, నీకంటే ఈ తెలంగాణ రాష్ట్రం కంటే ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో లేని లొల్లి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు లొల్లి పెడుతున్నావు? ఇతర రాష్ట్రంలో లొల్లి ఎందుకు ఎత్తలేదు, ఇక్కడ నువ్వు లొల్లిని పెడుతున్నావు? నాకు అర్థం కాలేదు ఇంతవరకు. సరే, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మేము చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాం. వారం నెలల గురించి పుచ్చుకుంటా ఉన్నాం. మేము కళ్ళాల్లో, కొనుగోలు కేంద్రాల్లో, రోడ్ల మీద, ఇండ్లలో ధాన్యం తడుస్తున్నది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు గంట అందించుకోవద్దు ఈ ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్ పోయినప్పుడు సార్ సెక్రటరీలను వాళ్ళని విలమడుకోవాలి. ఎందుకు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇలా కొనుగోలు కళ్ళాల్లో కొనుగోలు తింపు యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుక్కోలేవా? ఎందుకు అడగాలి వాళ్ళందరూ? ఈడ వడ్డొచ్చే వాళ్ళందరినీ అదే ఆఫీసులు, అదే అధికారులను నువ్వు ఇలా రైతుల వద్ద పంపితే, కళ్ళకు పంపితే కొనుగోలు ప్రారంభం అవుతాయి కదా, రైతులు ఆదుకోవడం వాళ్ళు అవుతాయి కదా. అధికార సమావేశాలు పడేసి కొనుగోలు ప్రారంభించే ప్రయత్నం చేస్తే రైతులు ఆదుకోండి సార్ అని మొత్తుకుంటే, నువ్వు దాన్ని మేము మంచి విషయాలు చెప్తే, సూచనలు చెప్తే దాన్ని విమర్శగా తీసుకొని ప్రతిదానికి ఒక సెంటిమెంట్ జోడిస్తాడు. తెలంగాణ ప్రజల కాదు, ఈయన ప్రజలు, తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు కాదా? ఈయన ఇబ్బంది పడుతుంది వాస్తవం కాదా? నువ్వు కొనకపోవడం వాస్తవం కాదా? రైతులు ఆత్మహత్య చేసుకుంటుంది వాస్తవం కదా? నువ్వు నిరీక్షణ చేస్తుంది వాస్తవం కదా? కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నా, కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన వెంటనే ప్రారంభించండి. ధాన్యం తడిసినా మొలకలెత్తినా దానికి బాధ్యత మీరే. మీ నిర్లక్ష్యం అనేది జరిగింది కాబట్టి కింటాలకు 500 రూపాయల బోనస్ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి. నువ్వు 3 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, దాన్ని మేము మాకేం సంబంధం తీసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ రైతుల గురించి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పంపిన అధికారులు ఇక్కడ పంపు, కళ్ళాలకు పంపు, కొనుగోలు ప్రారంభించు. తుఫాన్ వస్తుందని నీకు ముందే తెలుసు, వరదలు వర్షాలు వస్తున్నాయి ముందే తెలుసు. 4 రోజులు వర్షం ఆగది. నువ్వు చెప్తే, నువ్వు ఫోన్ చేస్తున్నావు చేస్తే వర్షం ఆగది. వెంటనే ప్రారంభించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. ఏమని చెప్పండి, వింటాం. సార్ ఏం చెప్తాడు? సారు ఏం చెప్తాడు? ఏం పడే మాకు ఇవ్వలేదు సార్. ఫోన్గా మాకు ఫోన్ చేయలేదు కానీ చూద్దాం ఏమంటాడు. ఇప్పుడు పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, పోయిన దుబ్బాక ఎన్నికల్లో, నాగార్జునగర్ ఎన్నికల్లో, హుజాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మీటర్లు పెడుతుంది అన్నాడు. పెట్టిరా ఎక్కడన్నా? మరి మాకు ఫోన్ చేసి చెప్పారు మీటర్లు పెట్టమని చెప్పి. కొత్త చట్టం అట్నే వచ్చింది, తీస్తాం. ఈయన డిస్కమ్లకు ఎంత బకాయి కూడా తీస్తాం, అది కూడా తీస్తాం. ఈయన మీటర్లు బుకిస్తాం. ఎలక్షన్ ప్రచారం చేసి కదా, ఈ దుబ్బాకలో గెలిస్తే నెక్స్ట్ రేపు మోటార్ పెడతారు అన్నారు. ఈయన అడిగాను, మేము అనలే కదా. మన హుజాబాద్ అన్నాడు కదా, నేను అంటాడు కూడా అంటాడు. ఇక సార్ 3 ఎట్లుంటుంది కదా మనకు. సార్ని ఇబ్బంది పెట్టండి.
ఇప్పుడు ఈయన సమగ్ర సర్వేనా వేసే కదా, బర్రెలని గొర్రెలని అన్ని చూసిండు కదా, దాన్ని బయటపెట్టమని చెప్పాను. అదే ఉంది కదా, అది ఇస్తే కింద దగ్గర పోతాం కదా, అర్థం అది బయటపెట్టమని చెప్పారు. ఫస్ట్ అది ఆ ఏడు ఫస్ట్ చేయమని చెప్పారు. కర్ఫ్యూలోకి వేసి మొత్తం అయిపోయి ఎస్సీ వర్గానికి కింద ఫస్ట్ నుంచి బంగారు లక్ష్మణ్ గారి నుంచి కూడా సమర్థిస్తున్నదని మన కిషోర్ కూడా మాట్లాడారు. మనం అందుకే వెంటాడుతుంది కదా, రైతులు రెడీ ఉన్నారు కదా, ధాన్యాన్ని వెంటాడుతున్నాడు, ధాన్యం కొట్టుకోపోతున్నాయి, వర్షాన్ని వెంటాడుతున్నాడు, వర్షం వచ్చి పడుతున్నది. అవి వర్షం మేమే పడిపిస్తున్నాం, మేమే చైనాతో ఇంకొంత మాట కృత్రిమ వర్షం పడిపిస్తాం కావచ్చు, మేమే ధాన్యాన్ని తీసుకపోయి మొత్తం ట్యాంకర్ పెట్టి ధాన్యం నడిపిస్తున్నాం కావచ్చు, ధాన్యం కలవద్దని మొలకలతో అని చెప్పి మేమే పెడుతున్నాం కావచ్చు, లేకుంటే ఎక్కడ వర్షాలు పడతలేవు కావాలన్నా వర్షాలు పడుతున్నాయి కేసీఆర్ సార్కి ఫోన్ చేసి చెప్తున్నాం కావచ్చు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, ఎందుకంటే మేము కొనుమన్నట్టున్నాం కదా, వర్షాకాలం వర్షం పడుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొనుమన్నాం కదా, క్షమాపణ చెప్పాల్సిందే. రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, కాపాడు కేసీఆర్ సార్ అని చెప్పి అన్నది క్షమాపణ చెప్పాల్సిందే, తప్పకుండా చెప్పాల్సిందే. బోనస్ సార్ 500 రూపాయలు బోనస్ సార్, ఆడ 3 లక్షల స్థితి అని 5 రూపాయలు బోనస్ సార్ రైతులకు. కొనుగోలు కేంద్రాలు పోయి రైతులకు భరోసా కల్పించినందుకు మేము క్షమాపణ చెప్పాల్సిందే. ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగం ఇస్తానో సార్ అని అడిగినందుకు క్షమాపణ చెప్పాల్సిందే. రైతులు రుణమాఫీ చేస్తానో సార్, చేస్తలేవు సార్ అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. ఫ్రీ యూరియా ఉన్న సబ్సిడీ ఎత్తేసినావు సార్ అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. దళిత బంధు ఇస్తానో సార్, ఎందుకు ఇస్తలేవు సార్ అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేవు సార్ అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్తాను, తప్పకుండా ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిందే. ఈ లెటర్ ఏంటండి? ఈ లెటర్ 29 అక్టోబర్ 2021 లెటర్ వచ్చింది. ఈ లెటర్ ఏంది? నేను తయారు చేసిన యాసం కాదనా, వానాకాలం పట్ట 20 వాసం వస్తుంది. యాసం కొనాలి ఎవరన్నారు? యాసం కూడా యాసం గురించి ఎప్పుడు మారుతాం మనం? ఫిబ్రవరిలో మారుతారు. దేశం ఒకటే పాలసీ ఉంటుంది కదా, తెలంగాణ సపరేట్ జీవో వీళ్ళక 60,000 70,000 జీవోలు 60,000 జీవోలు ఇచ్చింది. అసలు ఇయ్యంగా అర్ధార్థ జీవోలు ఇయ్యంగా మేమైతే. ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని చెప్పి బియ్యం కొనాలని చెప్పి అగ్రిమెంట్ అయింది. ఎందుకు కొట్టలేను? నీ వానాకాలం పంట కొనడానికే చదవలేదని మళ్ళీ యాసం గురించి మాడుతాను. ఇదే కూడా ఏ 10% పూర్తి చేయాలను? నేను చెప్పింది తప్ప, వర్షాలు పడతాయని చెప్పన్నాం. సెవెన్ ఇయర్స్ నుంచి అసలు ఆడిట్ లేదు సార్ పిల్ల. అది చేస్తే ఏది బయటలో బయటపడుతుంది. అదే కదా సరిగ్గా ఉన్నది తీసుకుంటుంది గతం చేస్తుంది కదా. ఇప్పుడు సార్ కేంద్రం రాష్ట్రమే ఉంటుందన్నారు మీరు. ఇప్పుడు దీనిలో మొత్తం డీటెయిల్గా అన్ని చెప్పి నేను ఏవి ఇంతకుముందు మొత్తం చెప్పిన బియ్యం బస్తా కాంచాలి, సుధీర్ ధర కాంచాలి, మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, వీళ్ళు స్టోరేజ్ వేసినందుకు కూడా వీళ్ళు మధ్య బ్రోకరేజ్ చేసినందుకు కూడా ఇస్తామని చెప్పన్నాం. చేయాలి. మంచిదే, మాకు కూడా బియ్యం లేవు. రైతులు వడ్లు వస్తారు, నాకు మాకు బియ్యం పోస్తారు బాబు. డ్రైనింగ్ చేసి ఇస్తారు వాస్తవం. చూస్తున్నాయి కళ్ళాల్లో వేడి చేస్తున్నాయి, మొలకెత్తున్న ధాన్యము, తడిసిన ధాన్యం ఎవరి మీద వల్ల వేడి చేస్తున్నారు. ఏదో రెచ్చగొట్టి తప్పుడు భాష మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేను కుక్కల కొడుకు అంటుండేదో ఏదో అనడేదో కుక్కలకు నా కొడుక నరుకుతా, ఇంక కొంతమంది బూతులు తిడతారు కొంతమంది.
అంటే ఏం భాష మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండు, కింది స్థాయిలాగా ప్రజలు ఏమనుకుంటారో కనీసము తెలుసుకోకుండా ముఖ్యమంత్రి మాట్లాడడం నిజంగా మంచి పద్ధతి కాదు అది. నేను ఏం చేస్తున్నా సార్, నేను జాతకం చెప్తాను సార్ మూడెట్టుంటుందో, ఎందుకంటే యుద్ధం చేస్తాను వేడు కదా, కత్తి దింపుతాను వేడు పోయి ఆవిడకి వచ్చి కేంద్ర పథకాలు బేష్ అన్నాడు. మరి ఇప్పుడు ఏమంటాడు వచ్చి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు పోతాడు మినిస్టర్ ఎవరు షెకావతి ఎవరు కలుస్తాను కదా షెకావతి గారిని. చేయాలి. ఇప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చారు, మతపరమైన క్యాన్సిల్ చేయి నువ్వు క్యాన్సిల్ చేసి గిరిజనులకి. మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకము, వ్యతిరేకిస్తాము. దాంతో జోడించేందుకు పంపుతున్నాడు మనం. ఈ 4% క్యాన్సిల్ చేయి, నీ చేతిలో ఉంది కదా. 4% సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తాం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నారు. నువ్వు ఎందుకు అమలు చేస్తలేవు వీడ? ఈ 12 అంటే మళ్ళీ ఇక్కడ కొంచెం ఎక్కువ 50 అంటారు, 50% వాళ్ళకి ఇస్తా అంటాడు. ట్రిబ్యునల్ విషయంలో నేను గతంలో చెప్పిన అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పి. కేంద్రం నుంచి అక్కడ మంత్రులు, కేంద్ర మంత్రులందరూ కూడా ఈయనకు లేఖ రిప్లై ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, పెండింగ్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు, మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పన్నాం. చేసుకోలే. మొన్న షెకావత్ గారు కలిసినప్పుడు ఆయన క్లియర్ అయిపోయిండు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించిండు. ప్రశ్నిస్తే షెకావత్ గారు, గౌరవ షెకావత్ గారు చెప్పారు 2 days లో కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాడు. 8 నెలలు చేసుకోలే, మొన్న విత్డ్రా చేసుకున్నాడు. ట్రిబ్యునల్ ఏర్పడంటే సిస్టమ్ ఉంటుంది కదా, పద్ధతి ఉంటుంది కదా. ఈయన మొన్న విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ ఏర్పడదు కదా. మరి ఇన్ని రోజులు లేట్ కావడానికి కారణం వాళ్ళు, ఇన్ని రోజులు లేట్ కావడానికి కారణం ఎవరు? ఇన్ని రోజులు ఎందుకు చెప్పు, క్షమాపణ చెప్పు మరి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఒక్కసారి మా చంద్రశేఖర్ గారు ఒక నిమిషం మాట. ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం.